హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య లాగ్స్ గైస్. సో ఫ్రెండ్స్, బయట వేసి గేదెలని కడుగుతున్నాము. ఇంకైతే ఈరోజు పని లేదని ఇంటికాడైతే ఉన్నాడు ఫ్రెండ్స్. అయితే మొన్న ఆదివారం కడిగాము. సో ఇవాళ వచ్చేపాటిగా గురువారం. ఇంక ఇంటికాడ ఎటు ఉన్నాం కాబట్టి ఇంక గేదెలను అయితే శుభ్రంగా అయితే మొత్తం 2 పాడదోడలను ఒక దూడ ఫ్రెండ్స్. ఇది మధ్యలో దూడ, పెద్ద దూడ అయితే ఇంకా లోన్ ఉంది. పెద్ద దూడ లోన్ ఉంది. ఈ దూడను అయితే కడుగుతున్నాము. దీన్ని కడిగి పక్కన కట్టేశాక ఇంకోటి ఉంది చూడండి వెనకాల, ఆ దూడను కడగాలి. లోన్ ఇంకోటి ఉంది పెద్దది, దాన్ని కడగాలి. సో ఇంకా అందుకని కడుగుతూ ఉన్నాడు ఫ్రెండ్స్. చూడండి ఎలా కడుగుతున్నాడో. నేనేమో ఇంకా పక్కన పేడకల్లా ఇవి తీసి పక్కన వేసుకుంటా ఉన్నా. ఈరోజు అయితే గేదెలను అడిగే పని అయితే తప్పింది నాకు. సో మన ఛానల్లో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు మన వీడియోని కొంచెం లైక్ చేస్తే మన వీడియో కొంతమంది కాడికి వెళ్తుంటుంది అన్నమాట. ఎలా కడుగుతున్నాడు ఏందనేది చూడండి ఫ్రెండ్స్. కడుగుతూ ఉంటే అదేమో కడిగించుకోకుండా అటు ఇటు ఉరుగుతాం, అటు చేయబోతుంది. మనం ఇటు తలకాయకి కడుగుతాం అనుకో, తలకాయ అటు పెట్టింది, అటు వెళ్ళి కడిగామనుకో ఇటు పెట్టింది ఫ్రెండ్స్. తలకాయ అసలు కడిగించుకోదన్నమాట. చూడండి. ఇది వచ్చేపాటికే చిన్న దూడ ఫ్రెండ్స్, అన్నిటికన్నా లాస్ట్ దూడ. దీన్ని కూడా అయితే కడుగుతున్నాడు శుభ్రంగా. ఇదైతే కడిగించుకుంటానే మధ్యలో నుంచి తాడు దించుకొని వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. దడ అంతా కూల్చింది. చూసారుగా, తాడు తీసుకొని వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. వెళ్ళిపోతే మళ్ళీ తీసుకొచ్చి కట్టేశాను. మళ్ళీ కడుగుతున్నాడు. ఇక్కడైతే జొన్న అయితే బాగా ఎదిగింది ఫ్రెండ్స్. అదిగో మోపు అయితే కోసుకొచ్చి పక్కన పెట్టాము. 2 దూడలను అయితే కడిగేశాడు. ఇదేమో వచ్చేపాటికి పెద్ద దూడ అంటారు దీన్ని, పెద్ద గేదె అంటారు అన్నమాట. సో 2 దూడలు ఒక గేదె. ఆ 2 కడిగేసి పక్కన కట్టేసాము. ఇదేమో ఇంకా చూడండి అట్ట మెలుకలు తిరుగుతుందో. ఇంకా దీన్ని అయితే శుభ్రం కడుగుతున్నాం. కొంచెం పేలు అయితే పడినాయి ఫ్రెండ్స్. అప్పుడు నేను సబ్బు తెచ్చి స్నానం చేయించాను. అప్పుడు పోయినాయి కదా, మళ్ళీ ఇప్పుడు పడ్డాయి అన్నమాట. మళ్ళీ తేవాలి. ఇంకా అందుకని ఈరోజు కడుగుతుంటే పేలు అన్నీ కనపడుతున్నాయి చూడండి. ఇంక ఈ కుక్క చూడండి ఫ్రెండ్స్, మాదే. ఇది కూడా గేదెల సైట్లోనే ఉండిద్ది. అది అక్కడ తాడుకు కట్టేసి ఉంటాం. ఇంకా అక్కడ కొనుక్కొని ఉంటుంది. గేదెలు నొప్పి తీసాం కదా, ఇంకా పొలం వెళ్తాయన్నట్టుగా చూస్తుంది. ఇంకెక్కడ మా వారు దీన్ని శుభ్రం కడుగుతూ ఉన్నాడు. పేడ బాగా ఎండిపోయింది. పేడ మీదే బుర్లాడుతుంటుంది ఫ్రెండ్స్. ఇది పక్కన కూడా కొనుక్కోదు. ఇంకా అందుకని ఇంకా బాగా నీళ్ళు బాగా పెట్టి నానబెట్టి అలా కడుగుతున్నారు దాన్ని. ఇదేం కొమ్ములు తాడు తెగించుకొని రుద్దుకునే పనిలోనే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా రుద్దుతున్నాడు అనేది.
Hey, 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 hey. ఇప్పుడైతే ఇంక శుభ్రంగా అయితే వాటర్ పెట్టి మొత్తం కడిగేసి ఇంక దీన్ని అయితే లోన కట్టేసి ఇంకా 2 దూడలను అయితే ఓడ తీసుకొని పొలం అయితే వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. దీన్ని కడగటం అయిపోయాక సో టైం వచ్చేసి 3:30 అయింది. 3:30 అప్పుడు బయట పెట్టి కడుగుతున్నాడు. ఎందుకంటే కొంచెం ఎండలు బాగున్నాయి కదా, చూడు కాబట్టి కొంచెం కడుక్కుంటే వాటర్కి సన్నీళ్ళు తగిలి కొంచెం కూలింగ్ పడుద్ది అన్నమాట. అందుకని అయితే బయట కట్టేసి సన్నీళ్ళు పెట్టి శుభ్రం కడుగుతున్నాడు. కడుగుతుంటే కడిగించుకోవడానికి వాటికి ఎంతో బాధగా ఉందన్నమాట. ఇదేమో ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇది మా ఇంటి పక్కన పంట చాలకి నీళ్ళు వదిలే కాలువ అన్నమాట ఇది. ఇంకెప్పుడైనా సరే డైలీ మేము ఈ కాలువకి తోలుకొని వస్తాము. కానీ మామూలుగా ఇప్పుడంటే చేలు జొన్న ఎదిగింది కాబట్టి ఇక్కడ మేపుతాము. లేదనుకో కోతల టయాన్ని ఇదే కాలువన బోరు కట్టి పై ఎత్తున మేము పాట పాడుకుంటాం ఫ్రెండ్స్. కాలువ పాట పాడి అటు అయితే తోలుకెళ్ళిపోతాం అన్నమాట. ఇప్పుడంటే మనం వెళ్తానికి ఉందా కానీ అవకాశం ఈ చాల మీద పడి వెళ్ళినాయి అంటే మొక్కజొన్నలోకి మనకు కనపడవన్నమాట. ఇక అందుకని మేము మామూలుగా ఇట్లా ఇంటి ముందే మేపుతున్నాం కాలువలో. ఇక ఇక్కడ మనం ఎంతసేపు మేపుకొని ఇంక ఇంటికైతే తోలుకోవచ్చు. చూడండి గ్రౌండ్లో పిల్లలందరూ ఆడుకుంటున్నారు. అక్కడ తాటి చెట్లు కాడే కాలువ ఉందన్నమాట. ఇంక ఇప్పుడైతే ఇంక మేపుకొని గేదెలైతే పొలం నుంచి అయితే మేసి ఇంటికైతే వచ్చినాయి. ఇంక ఇప్పుడు ఎట్లనైతే కట్టేస్తున్నాడు. ఇదైతే ఇంక సావిట్లోకి వెళ్ళిపోతుంది. ఇవాళ వీడియో మనది ఇదే ఫ్రెండ్స్. గేదెలను మేపుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా గేదెలతోనే ఎలా ఉన్నాం ఏందని చూసాగా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ రేపు వస్తాను.